కింగ్ బ్రహ్మదేవుడా లేకపోతే డ్రామా కంపెనీ వాడు? ఇటు పిడుతొచ్చండా. బ్రహ్మదేవుడికి ఇప్పుడు పని పాడలేనట్టుంది. ఈ ఎదలు పిలవగానే వచ్చేసాడు. ఇదేంట్రా, నేనేదో తాగేసి సరదాగా ఆవేశంగా పిలిస్తే నిజంగానే వచ్చేసాడు. ఓ సరదాగా పిలిచావా? సరే అయితే మళ్ళీ కలుస్తా. ఎప్పుడు? నేను చచ్చిపోయిన తర్వాత? ఉండు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు నువ్వా నేనా తేలిపోవాల్సిందే. రే థమ్సప్ లేరా, స్టఫ్ మొత్తం నువ్వే తిన్నావు, వెళ్ళి తీసుకురాపో. వెళ్తాలే, తెచ్చిందే ఖాతా. వాడు మళ్ళీ ఇస్తాడో లేదో. బ్రహ్మయ్య, ఎక్కడే ఉన్నా నీ పేచులో టెన్షన్ ఎలాగుందో చూద్దామని చిన్న జర్కిచ్చా. ఇప్పుడు చూడు, స్ట్రోక్ల మీద స్ట్రోక్లు ఇస్తా. దగ్గర నా తలరాత నేను మనిషిగా చుట్టింతే ఈడు రాయించుకునేంత వరకు సైకోలా వదలను. తయారేడేంటి? రాయించుకుంటా. ఆ? ఏంటి ఇలా చూస్తున్నాడు? డౌట్ లేదు, ఇడు సైకోనే. నాకు ఒక డౌటు, నా తలరాత రాసినప్పుడు నైట్ మందేసి రాసేవేంటి ఇలా తగలడింది? నాకు తెలిసి ఇలాంటి దరిద్రమైన తలరాత ఈ ప్రపంచంలో ఎవ్వడికి ఉండకపోవచ్చు. ఇంతకీ నీ పేరేటినైనా? కష్టాలు కాలిదాస్. చూడు బాబు, కష్టాలు కాళిదాసు. కష్టాలు అవసరం లేదు, కాళిదాస్ చాలు. అదే నా ఇంటి పేరు కాదు. చూడమ్మా కాళిదాస్, నువ్వేదో పెస్టేషన్లో ఉన్నట్టున్నావు. నీకు జరగరాంది ఏదన్నా జరిగిందా నాయనా? అదే ఆ వెటకారమే వద్దంటున్నా. నీకు తెలియదా ఏం జరుగుంటుందో అని? నువ్వు రాసిన ఈ తలరాతలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇలాంటి దరిద్రాలు తప్ప గొప్పగా ఏం జరిగిపోవట్లే. అని రాసినా? ఆఖరికి మిడిల్ క్లాస్ ముసలోడికి సెకండ్ సెటప్ అవకాశం ఇచ్చా. నా లైఫ్ లోకి మాత్రం ఒక్క అమ్మాయిని రానివ్వకుండా జీవితాంతం పూజకి పనికిరాని పూలా ఉంచేద్దామని శబ్దమని కట్టుకున్నావే ఏంటి? నాకేం బ్రహ్మచారిగా ఉండిపోవాలని ఆలోచన లేదు. ఓహో, ఇదా నీ బాధ? నీకు లెవర్ లేకుండా చింగల చింతకాయలాగా ఉండిపోయావనా? మరి ఈ రోజుల్లో లవర్ లేకుండా సింగిల్ గా ఉండడం అంటే ఎంత సిగ్గుచుట్టో తెలుసా? నీకు సిగ్గు కూడానా? నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల కొత్త నా కొడుకులకి, రేపో మాపో పాడేకి పండు ముసలోళ్ళకి లవర్స్. ఆఖరికి ఈ ఎదవకి లవర్నిచ్చావు. నీకు అది కూడా దిక్కులేదు కదా, కుళ్ళురా నీకు. ఓకే, వీడు ఆటో డ్రైవర్ కాబట్టి ఈ ఎదవని ఇంటర్ నిబ్బగాలు చూసుకుంటారు. సిట్టింగ్ లో కూర్చొని థమ్సప్ తాగుతూ స్టఫ్ దొబ్బి తినడానికి వచ్చిన ఇలాంటి నిబ్బ నా కొడుకు లవర్నిచ్చావు. ఆఖరికి చూడు, టీకల దాకా దాగి పందిలా ఎలా పడుకుందో, దీనికి కూడా పక్కింటి జూలినిచ్చావు. నన్నెందుకు సింగిల్ గా ఉండేలా తలరాత రాసి చచ్చావు? ఎడవా, నాకు ఎవరుందని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆలోచించకుండా ఆవేశంతో మాట్లాడుకో. అమ్మాయిలందరూ కాలేజీలకి, జాబులకి వెళ్ళిపోయాక పడుకుని లేస్తే నువ్వెప్పుడు అమ్మాయిని లైనేసి పడగొడతావు? వాళ్ళు పడితే బస్ స్టాప్లో ఉంటా, బార్లో ఎందుకుంటా. నువ్వు ఇంటికి వచ్చే టైంలో నువ్వు బార్లో కూర్చుంటావు. బార్లో కూర్చుంటే అమ్మాయిలను చూసేదెప్పుడు, పడగొట్టేదెప్పుడు నాయనా? అప్పటికి 2020 డిసెంబర్ 1 బ్యాంకులో ఒక అమ్మాయిని పరిచయం చేశాను. మర్చిపోయావా నాయనా? ఓడి అమ్మ, రేపు బ్యాంక్ అకౌంట్ ఉందా? అదిగో. మొత్తం గోగియ్యాల. అప్పుడే నన్ను టార్గెట్ చేశాడు. నా జీవితంలోకి ఇంత రాడ్డెట్టేద్దామని. ఆ దరిద్రాన్ని నేనేం మర్చిపోలేదు. ఆహా, ఆటం బాముకి 3 బాయ్ ఫ్రెండ్స్ అంట. ఏంటి? నాకెందుకులే ఎయిడ్స్ డే రోజు ఎయిడ్స్ అని వదిలేసి వచ్చా. లేదంటే ఈ పాన్పరాగాడికి మూకేసేలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడో, ఈ శుక్రకణ రోగాలకి ఇండియా మొత్తం నేనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యేవాడిని. అలాగా? అలాగైనా బాగున్నా. ఓహో, కక్కుర్తి పడకండి, కండోములు వాడండి, లేదంటే మా కష్టాలు కాళిదాసులా తయారవుతారు అని కండోమ్ ప్యాకెట్ల మీద, గవర్నమెంట్ హాస్పిటల్ మరుగుదొడ్ల మీద, ఆర్టీసీ బస్సుల మీద ఏటే ఈ పాటికే మా వాడి పేరు రాసి ఉండేది.
చిచ్చి ఉమ్. పోనీ అది వదిలే. 2021 ఫిబ్రవరి 14 కేబిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర అప్సరసలంట అమ్మాయిని పరిచయం చేశాను. మర్చిపోయావా నాయనా? ఏంటి అప్సరాసా? చూడు. ఈరోజు ఎలా లేదన్న అమ్మాయిని లైఫ్ లాంగ్ లాక్ చేసేయాలి. ఎంతకాలం దూరంగా ఉంటావని నేనే అర్థం చేసుకుని వచ్చా. ఇంకా మ్యాటర్లోకి వెళ్దామా? అర్థమైందా? మ్మ్. నేనింకా ఆలోచిస్తున్నా ఆహా. ఎలా చెప్పాలా అని. మ్మ్. లవ్వు లేదు గివ్వు లేదు, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఆహా. నువ్వు ఒప్పుకుంటే రేపే మన పెళ్ళి. ఏంటి రేట్లు పెంచేసినావట? రేటా? సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచినట్లు పెంచితే మా పరిస్థితి ఏంటి? నువ్వున్న వాళ్ళ ధైర్యంతో మా పిల్లలను కూడా వదులుకొని వస్తున్నాం కదా మేము. వాడి పిల్లంతో దీనికేం సంబంధం? అలా అయితే కష్టం. మేమంతా అనసూయకి షిఫ్ట్ అయిపోతాం. మ్మ్. ఏయ్, రేట్లేంటి, షిఫ్ట్ అవ్వడం ఏంటి? చిన్న బిజినెస్ డీల్ ఉంది, నీకు తర్వాత చెప్తాను. ఆ? అన్ని రేట్లు పెరిగాయి. వస్తేరా, పోతే పో. సరే పోతా. ఏ పోబే. రేట్లు పెరిగాయా? ఇంతకీ ఏ రేట్లు? ఏంటి జిమ్కి వెళ్తున్నావా? ఇంత బాగుంది. ఆల్రెడీ 6 ప్యాక్ ఉంది, కింద 8 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నా. టచ్ చేసి చూడు. గుంట పడిపోయింది. ఏంటమ్మా? ఓయ్ ఆ? ఏంటి రేటు పెంచేసావంట? భాష చెప్పాడు. మంచి కుర్రబారానే పట్టావు అన్న. పైసలున్నాయని కమిట్ అయిపోకు. నేనా? గంటకు 500. మరీ నచ్చిందంటే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు, లేకపోతే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా, 150 రూపాయలు. జాగ్రత్త డీల్ చేయి, అంతకు మించి ఎక్కువ ఇవ్వకు. వాడొచ్చి రేట్లు అంటాడు, వీడొచ్చి జాగ్రత్తలు చెప్తాడు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? డైలీ ఏంటి, గంటకి 500 ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నీకు చెప్పా కదా చిన్న బిజినెస్ డీల్ ఉందని. మన పెళ్ళయ్యాక మన బిజినెస్ డీల్ అంతా నువ్వే చూసుకోవాలి. బిజినెస్ డీల్ అంటుంది, అంత రిచ్చేమో. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు ఈరోజు. మార్కులు కొట్టేశా. ఈ షిఫ్ట్కి నా దగ్గరకు వస్తాను చెప్పినావు. షిఫ్ట్ మళ్ళీ ఎవర్రేడు? ఈయనే ఉన్నావు. నువ్వు వస్తా చెప్పి ఆనే చూసుకుంటా కూర్చున్నా. 500 అడ్వాన్స్ కూడా తీసుకున్నావు కదా. నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నారు కదరా మీరంతా. షిఫ్ట్ ఏంటి, అడ్వాన్స్ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంతకు నీ బిజినెస్ ఏంటి? ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. ఏడు తమ్ముడు, ఇంకా 19 దిబ్బాగాలు లెక్కున్నావు. ఈ చుట్టుపక్కల చూస్తే అర్థమైతలేదా? గంటకు 500 చెప్తే అర్థం కాలే. పెద్ద ఐటమ్. ఐటమా? జంప్. రేయ్ రేయ్, పెళ్ళన్నా వేస్ట్ బార్. అన్నా నేను వస్తున్నా ఉండు.